నా వాటర్ విషయంలో ఏదో కొంచెం ఇష్యూ నడుస్తుంది. బనకచెర్ల కానీ మేడిగడ్డ నిజంగా కాళేశ్వరం కులేశ్వరం అని అంటున్నారు. దాని మీద మీ వివరణ అంటే నేను ఒకటి వాటర్ ఎక్స్పర్ట్ కాదు, ఫస్ట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్. జనరల్ గా నేను ఏమంటున్నా అంటే కృష్ణా నదిలో వాటా కోసం తెలంగాణ ఉద్యమం, గోదావరి నదిలో పుష్కరంగా నీళ్లున్నాయి, 600 TMCలు సముద్రంలో పోతున్నాయి. గోదావరి నది నీళ్లు ఇంకెంతైనా ఉంది మనకి. కృష్ణా నదిలో నీళ్ల కోసమే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే దానిలో ఎన్టీఆర్ గారు తెలుగు గంగ పేరుతో చెన్నైకి తాగునీళ్ళు ఇబ్బంది అవుతుందని 1 TMC కోసం అప్పుడు మానవతా హృదయంతో మంచి ఉద్దేశంతో 1 TMC కోసం ఇచ్చిర్రు. పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చి పోతిరెడ్డిపాడు పొక్కని పెద్దగా చేసాడు. జగన్ వచ్చి పొక్కని సొరంగం చేసాడు. సొరంగం చేసి రోజు 2 TMCలు తీసుకుపోయింది. కరెక్టే. ఇప్పుడు ఈయన 200 TMCలో అది సబ్జెక్టు కరెక్షన్ బనకచెర్లలో ఈయన రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా, గురువు అక్కడ శిష్యుడు ఇక్కడ కలిసి పోతిరెడ్డిపాడు పొక్క పోయి బనకచెర్ల అనే ఒక పెద్ద ప్రాజెక్టు కడుతుంది అంటున్నారు. దాని మీద ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తోటి మనం తీసుకోవాలి. ఏదేమైనా కృష్ణా గోదావరి రెండు నిధులు నియామకాల గురించి కదా మనం నీళ్ళల్లో నిప్పు పెట్టిద్దరే తెలంగాణ వచ్చింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక తెలంగాణ ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకట్ట అయిపోతే ఆ బనకచెర్లలోనే బంకమంటి నాకి కొట్టుకొని పోతాడు. తెలంగాణ ప్రజలు చూసినంత కాలం చూస్తారు. వాళ్ళ యొక్క మంచితనాన్ని అసమర్థగా భావిస్తే బండకేసి బాస్తారు. అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా. దయచేసి తెలంగాణకి న్యాయబద్ధంగా ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన వాటా మనం తీసుకోవాలి. అంటే ఆంధ్రాకి ఎంత రావాలో ఆంధ్ర. జగన్ కేసీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడు ఏమి ఇష్యూ రాలే. రోజా చేపల పులుసు పెట్టింది, రాగి సంకటి పెట్టింది, నాటుకోడి పెట్టింది, రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని పోయొచ్చిండాడ ఈ మహానుభావుడు. తెలంగాణ ప్రజలు చచ్చిపోయి తెలంగాణ కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లాకో నల్గొండకో ఖమ్మంకో నీళ్ల కోసం చచ్చిపోతే పట్టించుకోలే, కానీ రాయలసీమకి ఎండిపోతుంది. రత్నాలసీమ మంచిగా రోజాని చూసుకుంటా ముద్ద రాగి ముద్ద తిన్నాడు, రాగి సంకటి తిన్నాడు, చేపల పులుసు తిన్నాడు, మరి పొలస చేప పెట్టిరో ఏమో తాగి రత్నాలసీమ. జగన్ పిలిచి ఈయన ఇక్కడ విందించిండు, ఆయన అక్కడ విందించిండు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం అది పాత సంబంధం, కానీ ఆ సంబంధం వల్ల 2 రాష్ట్రాలకి లాభం జరగాలి. కానీ తెలంగాణకి నష్టం జరిగితే ఊరుకోము కాదు, ఇక మరో ఉద్యమం బంక. రైట్. ఫైనల్ కన్నా డిఏ విషయంలో ఒకటి జరుగుతుంది. అంటే ఇప్పుడు నిన్న క్యాబినెట్ విస్తరణలో జరిగినటువంటి అంశాలు కొన్ని వచ్చాయి, 31 అంశాలు. ఇక్కడ డిఏ విషయంలో ఈసారి ఏమో ఒక డిఏ ఇచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఉద్యోగుల విషయంలో ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ టైం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఏదో ఫ్రీగా ఇస్తున్నాం మనం. ఉద్యోగులకు ఎందుకు ఇస్తాం జీతం? ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వీళ్ళ మీద క్యాబినెట్ మంత్రులు, వీళ్ళు ఓన్లీ పాలసీలు తయారు చేస్తారు అసెంబ్లీలో. మరి పని ఎవరు చేయాలి? ఇప్పుడు 4 కోట్ల మందిని నడిపించాల్సింది ఎగ్జిక్యూటివ్ విభాగం. లెజిస్లేటివ్ అనేది పాలసీలు తయారు చేస్తే ఆ పాలసీలు అమలు చేయాలంటే కింద వరకు గ్రామంలో యంత్రాంగం ఉండాలి కదా. 4 కోట్ల మంది ప్రజలను నడిపించాలంటే ఒక 4 లక్షల మందో 8 లక్షల మందో ఉద్యోగస్తులు ఉండాలంటే ఆ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి ఎట్లా చేస్తారు? ఆయన ఏమో జీతాలు కూడా 15వ తారీఖు ఇచ్చిండు. డిఏ అనేది మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఉప్పు పప్పు రేట్లు ఎట్లయితే పెరుగుతాయో దాన్ని బట్టి కరువు భత్యం ఇస్తారు. ఆ కరువు భత్యం అనేది ఒక సూచీ ప్రకారము ఎంత ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ఇవ్వాలి. 5 డిఏలో 6 డిఏలో పెండింగ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి నువ్వు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేవు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వలేవు, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా. ఏజ్ పెంచుకుంటూ పోవాలనే కాన్సెప్ట్ ఉంటే మరి ఎక్కడ దాకా పోతుంది? ఇక సత్యదాకా ఉద్యోగం చేయాలా? ఆయనేమో 58 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు చేసిండు, 61కి. నువ్వు ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి 62 నుంచి 65 అందాల పోటీకి డబ్బులు ఉంటాయి, దావోస్ పర్యటనలకు డబ్బులు ఉంటాయి. మరి ఇలా కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్న కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి తెలంగాణలో, లక్షల కోట్లు ఉన్నాయి. వేలం వేస్తే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాడు జయేష్ రంజన్, వాడు ఇంకోడు అరవింద్ కుమార్, వీడు నవీన్ మిట్టలు, ఈ బ్యాచ్ దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి తెలంగాణ హైదరాబాద్ చుట్టూ. మరి అవన్నీ వేలం వేస్తే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు కవిత, కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది 1,00,000 కోట్లని మీ రాహుల్ గాంధీ చెప్పిండు. మరి ఆ 1,00,000 కోట్లు నన్ను కోసుకున్నా కూడా రాదు, నా దగ్గర చెటాకు మాంసం లేదు, నన్ను కోసుకొని తినండి, నాతో ఏం కాదు, మీకే ఇస్తా పాలన అంటే ఇవన్నీ బక్వాస్ మాటలు. మరి నీకు చేత కాకపోతే దిగిపో, అంతే కదా. నువ్వు దొంగతనం చేసిండ్రు, వాళ్ళంతా దోచుకున్నారనే నువ్వు దొరవని తెస్తే నువ్వు కూడా నాకు చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? చేతగాని మాటలు మాట్లాడితే కేసీఆర్ చేస్తే ఆయన షబాష్ బేటా అనుకున్నాడు, బద్మాష్ అని కచరా పనులు చేసి కచరా అని బిరుదిచ్చారు. నువ్వు మంచోడు అని నువ్వు తీసుకొస్తే నువ్వు అని మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా సోయిక పాలన చేయండి. మీరు ప్రభుత్వ పాలన అనేది ఒక వ్యవస్థ, వ్యవస్థని కరెక్ట్గా నడపండి. మీరు వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. వ్యవస్థ వ్యక్తుల కన్నా గొప్పది.
మీరు వ్యవస్థల్ని నాశనం చేయాలని చూస్తే కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే మీరు ఒక్కరు కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆడ అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. ఇది రాజుల పాలన కాదు, ఇది రాజరికం కాదు, చక్రవర్తి కాదు, ఇది నియంతృత్వ పాలన కాదు. ప్రజాస్వామ్యం అంటే మీరు ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు మా సేవకులు. మాకు సేవకులు లేకుండా ఎట్లా నడుస్తుంది? మరి ప్రజలకు సేవ చేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే, డిఏలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా సేవ చేస్తారు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఉద్యోగస్తులకి వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సినవి మన బాధ్యత, వాళ్ళతో సేవ చేయించుకోవడం మన హక్కు. వాళ్ళకి జీతాలు ఇవ్వడం మన బాధ్యత, వాళ్ళకి సేవ చేయించుకోవడం మన హక్కు. వీళ్ళేమి మన ఐఏఎస్లు లేకపోతే ఆఫీసర్లు అంతా మన మీద కూర్చొని పెత్తనం చేయడం కాదు. వాళ్ళు ప్రజా సేవకులు, పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్. వీళ్ళు ప్రజాప్రతినిధులు లాగా ఉండట్లే, సివిల్ సర్వెంట్స్ లాగా ఉండట్లే. వీళ్ళు రాజులు చక్రవర్తి లాగా ఉంటున్నారు కాబట్టి లాభం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోయాలని చూస్తే మాత్రం మరో ఉద్యమం తప్పదు.